ఐపీఎల్ సందడి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు జట్లు మొదటి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాయి. మెరికల్ లాంటి ఆటగాళ్లతో కూడిన 11 మంది సభ్యులతో కూడిన బృందాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ఈ రెండు ఫ్రాంచైజీలు ప్రతివ్యూహాలు రచించే పనిలో తలమునకలై ఉన్నారు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఈసారి కూడా టైటిల్ గెలిచి అత్యధిక టైటిల్స్ సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించేందుకు తొలి అడుగు వేయాలని సిద్ధంగా ఉండగా, ఈసారైనా టైటిల్ దక్కుతుందన్న ఆశాభావంతో బెంగళూరు బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయినా కూడా రాచిన్ రవీంద్ర చేరికతో ఆ స్థానం భర్తీ చేయవచ్చని భావించింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ అంతలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. చెన్నై జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మతీష్ పతిరానా కూడా గాయం కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. గత వారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో తొడకండరాలు పట్టేయడంతో పతిరానా చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం వైద్యులు అతనికి 5 వారాల విశ్రాంతి కావాలని చెప్పడంతో ఐపీఎల్కు దూరం కానున్నట్లు తెలిపాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డెత్ ఓవర్ స్పెషలిస్టు లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.